హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో చాలామంది అబ్బాయిలు కూడా ఉన్నట్లు నాకు తెలుసు. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది గడ్డం పెరగటానికి మంచి టిప్స్ చెప్పమని అడుగుతున్నారు. ఆల్రెడీ గడ్డం ఉన్న వాళ్ళకేమో తెల్ల వెంట్రుకలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా తలలో కానీ గడ్డంలో కానీ తెల్ల జుట్టు కనిపించిందంటే చాలు ఎక్కువ మంది బాధపడుతూ ఉంటారు కదా. అలా గడ్డంలో తెల్ల వెంట్రుకలు రావటానికి కానీ గడ్డం సరిగ్గా పెరగకపోవటానికి కానీ కారణాలు అనేక ఉంటాయి. ముఖ్యంగా హెయిర్ ఫాల్సెల్స్లోని మెలనిన్ అనేది దీనికి ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే హెయిర్ ఫాల్సెల్స్లో మెలనిన్ తగ్గినా కూడా ఇలా తలలో కానీ గడ్డంలో కానీ తెల్ల వెంట్రుకలు అనేవి వస్తూ ఉంటాయి. ముఖ్యంగా మెలనిన్ అనేది తగ్గటానికి కారణం కాపర్ కానీ ఐరన్ లోపం వల్ల కానీ, అలాగే మీ హెరిడిటీ, స్మోకింగ్, స్ట్రెస్, ఎనీమియా లాంటి మరికొన్ని కారణాల వల్ల కూడా తలలో కానీ గడ్డంలో కానీ తెల్ల వెంట్రుకలు వస్తూ ఉంటాయి. మరికొంతమందికి అసలు గడ్డం పెరుగుదల అనేది సరిగ్గా ఉండదు. అలాంటి వారికి ఈరోజు చెప్పబోయే ఒక సింపుల్ హోమ్ రెమెడీ అనేది మీ సమస్యలన్నిటికీ చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది. ఈ రెమెడీని తయారు చేసుకోవటం కూడా చాలా సులభం. ఎందుకంటే ఈ రెమెడీ కోసం కావాల్సినవి ఒక టమాటా, అలాగే కొబ్బరి నూనె. దీనికోసం ముందుగా మీరు ఒక టమాటాని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. తర్వాత ఈ టమాటాని మీరు సగం ముక్కలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న ఈ టమాటాని మీరు ఒక చాకు సహాయంతో ఘాట్లు పెట్టుకుందాం. ఫ్రెండ్స్, టమాటాలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఇందులో బలమైన యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలాజన్ ఉత్పత్తిని పెంచి మీ గడ్డంలో మలినాలను కానీ మురికిని కూడా బాగా తొలగిస్తాయి. దీంతో మీ గడ్డం అనేది ఒత్తుగా పెరగటం మాత్రమే కాదు, మీ గడ్డంలో ఉన్న తెల్ల వెంట్రుకలు కూడా నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ టమాటాలో కలపవలసింది కొబ్బరి నూనె. మీరు ఇలా కట్ చేసుకున్న ఈ టమాటాలో ఒక అర స్పూన్ మోతాదులో కొబ్బరి నూనె తీసుకొని ఈ టమాటా మీద వేయండి. తర్వాత ఈ టమాటా గుజ్జులో ఈ కొబ్బరి నూనె బాగా మిక్స్ అవటానికి ఒక చాకు సహాయంతో బాగా ఘాట్లు పెట్టి మిక్స్ చేయండి. ఫ్రెండ్స్, కొబ్బరి నూనెలో లూరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. ఇది మన స్కిన్ పిగ్మెంటేషన్ నివారించి మెలనిన్ యాక్టివిటీని రీస్టోర్ చేస్తుంది. అందువల్ల తెల్ల జుట్టు అనేది నివారించడం మాత్రమే కాకుండా గడ్డం అనేది బాగా పెరుగుతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనె టమాటాతో మిక్స్ చేయటం మూలంగా మీ జుట్టుకి విటమిన్ సి కూడా బాగా అందుతుంది. ఎందుకంటే జుట్టు పెరుగుదలకు విటమిన్ సి కూడా చాలా ముఖ్యమైనది కాబట్టి, ముఖ్యంగా ఇలా టమాటాలో కొబ్బరి నూనె మిక్స్ చేసాం కాబట్టి ఈ రెమెడీ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ రెమెడీని మీరు ఎలా ఉపయోగించాలి అంటే, ముందుగా మీ ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత మీ గడ్డం పైన ఈ టమాటాతో చక్కగా రబ్ చేసుకోండి. కనీసం ఒక 5 నిమిషాల పాటు మీరు ఈ టమాటాని మీ గడ్డం కానీ మీసం ప్రదేశంలో బాగా రబ్ చేసుకోండి. ఎక్కడైతే మీకు తెల్లగడ్డం ఉందో, ఎక్కడైతే మీకు గడ్డం సరిగా పెరగటం లేదో ఆ ప్రదేశంలో ఈ టమాటాతో బాగా రబ్ చేసుకోండి. ఇలా కనీసం ఒక 5 నిమిషాలు రబ్ చేసుకున్న తర్వాత మినిమం 30 నిమిషాల పాటు మీరు ఇలానే వాష్ చేసుకోకుండా ఉంచుకోవాలి. తర్వాత మీరు చల్లని నీటితో కానీ ఏదైనా మైల్డ్ సోప్ని ఉపయోగించి మీ ముఖాన్ని మీరు శుభ్రంగా వాష్ చేసుకోవచ్చు. ఇలా కనుక మీరు రెగ్యులర్గా కొద్ది రోజుల పాటు ఫాలో అవుతూ ఉంటే మీ తెల్ల వెంట్రుకలు మాయం అవ్వటం మాత్రమే కాకుండా గడ్డం లేని వారికి మీ గడ్డం అనేది ఒత్తుగా, మృదువుగా, గుబురుగా అనేది పెరుగుతుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.